చరిత్రలో మహిళల పాత్ర ఉన్నతమైనదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధా ప్రసాద్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని A1 ఫంక్షన్ హాల్లో జల్లూరి రామకుమారి రచించిన రామకుమారియం నా జీవన రేఖలు పుస్తకాలను మాజీ ఉపసభాపతి మండలి బుద్ధా ప్రసాద్ ఆవిష్కరించారు. డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సామాన్య గృహిణి అసామాన్యంగా ఎలా ఎదగవచ్చో రమాకుమారి జీవితం మనకు తెలియజేస్తుందన్నారు. ప్రతి ఒక్కరిలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చునని దానిని రమాకుమారి నిరూపించిందని అన్నారు. సంస్కారం అనేది సంసారానికైనా సమాజానికైనా ఎంత అవసరమో ఆమె ఆత్మకథ ద్వారా తెలియచెప్పారని అన్నారు. ఉన్నతమైన భావాలతో సేవా దృక్పథంతో జీవితాన్ని ఎలా ధన్యం చేసుకోవచ్చో చాటి చెప్పిన ఆదర్శ మహిళగా రమాకుమారిని వర్ణించారు. కాశీ కవి, అచ్చ తెలుగు అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, సింహాద్రి పద్మావారి రచనలను సమీక్షించారు. శ్రీ 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 విజయానందగిరి స్వామి మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను తొలగించడానికి తెలుసుకొనుము నీవు తెలివి వీరా అంటూ రచించిన ఈ గ్రంథం మహిళా లోకానికి నిత్య పారాయణ గ్రంథం అంటూ మంగళ శాసనంలో అందించారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దివిసీమకు చెందిన మధుర గాయని సంకా స్వర్ణలతకు గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ గాన వాసవి బిరుదుతో సత్కరించారు. రమాకుమారి రచనలను గూర్చి ఎన్బి కామేశ్వరి, దివి ఝాన్సీ, చండగిరి శ్రీనివాసరావులు ప్రశంసించారు. అనంతరం సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన డేసు శేషగిరిరావు, ఆధ్యాత్మికంగా మానేపల్లి హరి, విద్యారంగంలో కాశీభట్ల సూర్యతేజ, సేవా రంగంలో చిట్టా ప్రసాద్లను ఘనంగా సత్కరించారు. స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం. స్వామి వివేకానంద ప్రబోధాలతో స్ఫూర్తిని పొంది తనదైన వ్యక్తిత్వాన్ని